మరి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు నువ్వెంత నీ స్థాయి ఎంత జగన్ అని చెప్పేసి అంటున్నారు. అంటాడు. ఏమంటారు? పవన్ ఏమంటాడు? బొమ్మలు ఆడించుకునేవాడు జగన్. వచ్చే నెల నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 3,000 పెంచారు కదా, దాని గురించి ఏమంటారు? ఏమంటాను? మంచిదే అంటాను. ఓటు వేసేది ఆయనకే. మరి ఆయనకే. మరి ఉచితం బియ్యం ఇస్తున్నాడు, డబ్బులు ఇస్తున్నాడు. చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? 200 ఇచ్చాడు. ఈయనే నయం కదా. ఆయనకే ఓటు. ఆయనకే ఓటు. ఇప్పుడు వాళ్ళు వాలంటీర్లు వచ్చి తీసుకొచ్చిస్తున్నారు కదా, మనీ ఇస్తున్నారా? ఇస్తున్నారమ్మా. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందంటారు మరి? మాకి షాయదా ఎలా ఉంది? పర్వాలా, బాగానే చూస్తున్నారమ్మా. మాకు ఏ విధంగా ఏముంది? నాది ఏం లేదు. ఇస్తుంది. పిల్లలు ఉండారు కదా, బడికి పంపించి వచ్చి 10 ఇంటికి అట్లా వచ్చి ఇచ్చుద్ది. మరి నెక్స్ట్ ఎవరు రావాలనుకుంటున్నారు? నేను ఈయన రావాలని అనుకుంటున్నా, జగన్మోహన్ రెడ్డి. ఎందుకని మమ్మల్ని బాగా చూస్తున్నాడు కాబట్టి. సంక్షేమ పథకాలు ఏమైనా అందుతున్నాయా? అమ్మఒడి రాట్లా. మా మనోరాలకి 2 సార్లు వచ్చింది, ఒకసారి ఇక రాలా, ఒక్కసారే వచ్చింది. పర్వాలేదు. మరి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు నువ్వెంత నీ స్థాయి ఎంత జగన్ అని చెప్పేసి అంటున్నారు. అంటాడు. ఏమంటారు? పవన్ ఏమంటాడు? బొమ్మలు ఆడించుకునేవాడు జగన్. ఆయన చాలా మంచి ఆయన. జగన్ రెడ్డి మంచి ఆయన. మరి ఇప్పుడు బాబు గారు వస్తే దీనికన్నా ఎక్కువ పథకాలు ఇస్తా అని చెప్పేసి అంటున్నారు కదా. మరి ఎవరు? చంద్రబాబు గారు ఈసారి వస్తే ఎక్కువ పథకాలు ఇస్తాను అని. ఏమో తెలియదమ్మా. నా విషయంలో మాత్రం నేను వేస్తాను. ఈయనకే. పేరు రాది నాకు తొందరగా. ఆయనకే నా ఓటు. గెలుస్తాడనే ఉంది నా కోరిక.